సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లిలో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం చేసింది. కొన్ని రోజులుగా వంశీకృష్ణ అనే ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. ధర్మవరం నుంచి చెన్నై కొత్తపల్లికి బస్సులో వస్తున్న బాలికపై యువకుడు దాడి చేసినట్లు సమాచారం. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదన్న మనస్తాపంతో బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె బంధువులు చెబుతున్నారు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్కు తరలించారు. రైట్, ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, దీంట్లో పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ఈ ప్రయత్నం చేసింది అంటున్నారు పేరెంట్స్ అని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎందుకంటే బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం పోలీసుల వైఫల్యం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఆ నేపథ్యంలోనే తమ కూతురు ఆత్మహత్యని చేసుకోమని స్పష్టంగా ఆరోపిస్తున్నారు. వాస్తవానికి 3-4 రోజుల కిందటే ఈ ఘటన చోటు చేసుకుంది. అయినప్పటికీ పోలీసులు, ఎందుకంటే ప్రతిరోజు ధర్మవరం నుంచి రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి గ్రామానికి ఇంటర్ విద్యార్థి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా ఒక యువకుడు వెంట పడుతూ ఉన్నారు, లైంగికంగా వేధిస్తూ ఉన్నారు. అదేవిధంగా బస్సులో ప్రయాణిస్తూ ఆ అమ్మాయి పైన కూడా వెకిలి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 3-4 రోజుల కిందట ఒక ఘటన చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య కొంత వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆ రోజు కూడా ఇంటర్ విద్యార్థుల పైన ఆ అబ్బాయి చేయి చేసుకున్నాడు, విచక్షణారహితంగా దాడి చేశారు. తనపై దాడి చేశాడు, ఆ అబ్బాయి పైన చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు ఇంటర్ విద్యార్థి చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అత్యంత కఠినంగా వివరించాల్సిన పోలీసులు కేసు నమోదు చేసి కేసులు దులుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఆ అబ్బాయిని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే వంశీకృష్ణ అనే అబ్బాయి పైన ఆరోపణలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ అబ్బాయిని పిలిపించి అరెస్టు చేసి ఇప్పటికే తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ పంపించాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోండి. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థి ఈ రోజు ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సకాలంలో తల్లిదండ్రులు చూడడము, ఆ అమ్మాయిని వారించడము, హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. అయితే పోలీసుల వైఫల్యమే, అదేవిధంగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయకపోవడం వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితుల నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. హరి. ఆల్రైట్.